నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు. నమస్తే సార్. నమస్తే. సార్, మీరు జనరల్గా మన పెళ్ళయ్యేదాకా మన డేట్ ఆఫ్ బర్త్ చాలా ప్రామాణికం చూపిస్తుంది, అంటే ఇంపార్టెన్స్గా అదే కన్సిడర్ చేస్తారు. అలానే పెళ్ళైన దగ్గర నుండి మాత్రం ఫ్యామిలీ మొత్తానికి కూడా మ్యారేజ్ డేట్ అనేది చాలా ముఖ్యము. పిల్లలకి సంబంధించిన విషయాలైనా లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్కి సంబంధించిన విషయాలైనా ఏం జరుగుతున్నా కూడా మొత్తం మ్యారేజ్ డేట్ బట్టే క్యాలిక్యులేషన్ ఉంటుంది అని చెప్తూ ఉంటారు సార్. సో దాన్ని బట్టి ఒక ఎగ్జాంపుల్ కిందన పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుందాం సార్ ఈ వీడియోలో. సో ఎందుకంటే ఆయన అంటే ఎంతో మందికి ఆదర్శంగా ఉంటారు. సో అవును సార్, మనందరం కూడా ఆయన అభిమానులు. సో ఆయన డేట్ ఆఫ్ బర్త్ కనుక మనం తీసుకుంటే September 2nd. సో ఆయన డేట్ బట్టి అంటే ఈ సెకండ్ పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారంటారు. అలానే మ్యారేజ్ డేట్స్ కనుక ఆయనవి మనం చూసుకుంటే అలానే ఆయన మ్యారేజ్ డేట్స్ కూడా మనం చూద్దాము సార్. అసలు అంటే ఎందుకు ఆయన లైఫ్ అలాగా టర్న్ అయింది, ఎందుకంటే చాలా మందికి ఆయన ఎగ్జాంపుల్ కింద ఉంటారు కనుక. సో పెళ్లి చేసుకున్న వాళ్ళైనా లేకపోతే చేసుకోవాల్సిన వాళ్ళైనా డేట్స్ అనేవి ఎలా చూసుకోవాలి ఒక్కసారి ఈ మ్యారేజ్ డేట్స్ గురించి, అట్లానే ఆయన బర్త్డే గురించి ఒకసారి మాట్లాడుకుందాం సార్. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారు, అంతకుముందేమో కళ్యాణ్ గారు ఆయన పేరు ఉండేది, అది మనందరికీ తెలుసు. తర్వాత పవన్ కళ్యాణ్గా మళ్ళీ మారిపోయింది. తర్వాత చూస్తే ఆయన డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 2/9/1971 ఇదొకటి. తర్వాత ఆయన ఫస్ట్ మ్యారేజ్ డేటు 26/2/1997 అనుకుంటా, 97 అమ్మా. తర్వాత ఇక్కడ 26/2/1997 వచ్చేసి నందిని గారిని మ్యారేజ్ చేసుకున్నారు. తర్వాత 28 జనవరి 2009లో రేణు దేశాయ్ గారిని మ్యారేజ్ చేసుకున్నారు. తర్వాత 30 అక్టోబర్ అనుకుంటా కదా, అక్టోబర్ 2013లో అన్నా లెజినో గారు ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారు. అయితే ఈ డేట్స్ వ్యక్తి యొక్క ప్రాబ్లం కూడా నడుస్తుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారు పేరు అనేది చాలాసార్లు మనం చెప్పుకున్నాము. అంటే ఒక సేవా భావం, పీ లెటర్ అనేది సేవ, మన దగ్గర ఉన్న మనీని ఖర్చు పెట్టిస్తుంటుంది, ఒక స్ట్రాంగ్గా ఉంచుతుంది. పీ లెటరు ఎక్కువ మనీని వస్తుంది కానీ ఖర్చు ఎక్కువ పెట్టేస్తుంటారు. సరే, సేవాభావం ఎక్కువ ఉంటుంది, అన్నీ అది పీ లెటర్తో ఉంటుంది. ఇది ఒకటి తీసుకుంటే చాలా వీడియోల్లో కూడా చెప్పుకున్నాము. వాళ్ళ ఇంట్లో చిరంజీవి గారి పేరు, వాళ్ళ ఫాదర్కి హనుమంతుడు అంటే ఇష్టం. చిరంజీవి అంటే ఇప్పుడు ఆయన పేరు మీద, చిరంజీవి గారి పేరు మీద కూడా మనశంకర వరప్రసాద్ అనే సినిమా వచ్చింది. ఆయన పేరు ఒరిజినల్ కాకుండా తర్వాత చిరంజీవి అని ఆయన మన హనుమంతుడి పేరు పెట్టుకున్నారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు అని. ఆ తర్వాత ఇంకా చాలామంది వాళ్ళ ఇంట్లో అన్నీ కూడా ఎక్కువ హనుమంతుడి పేర్లే ఉన్నాయి. సరే, అలా తీసుకుంటే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటే 2 వచ్చేసి ఏం చేస్తుంది, చంద్రుడికి సంబంధించిన నంబర్. అంటే అమ్మ, సింపుల్గా చెప్పాలంటే 1 నంబర్ వచ్చేసి మనకు నాన్న ఎలాగో, రాజు నంబర్ ఎలాగో, ఇదేమో రాణి నంబర్, అమ్మ నంబర్. అంటే ప్రతి ఒక్కరి పైన కూడా ప్రేమాభిమానాలు ఉంటాయి. మంచి ఏదైనా సరే, ఎవరికైనా ఏదైనా కావాలి అని అడిగితే ఖచ్చితంగా ఆయన, ఇప్పుడు మనం ఉండి చూస్తూనే ఉన్నాం, మినిస్టర్గా ఉన్నప్పుడు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఏంటి అనేది. ఇది ఇలా చేస్తే 9 నంబరు, ఇది సైన్యాధిపతి నంబరు, ధైర్యం నంబరు, ఇవన్నీ తీసుకొస్తుంది. చాలా సూపర్ పవర్ తీస్తుంది. అలాగే డేట్లో 1 వచ్చింది ఇంకొకటి, అంటే ఇయర్లో మళ్ళీ 9 వచ్చింది, మళ్ళీ 7 వచ్చింది, మళ్ళీ 1 వచ్చింది. అంటే ఈ డేట్ ఏదైతే ఉందో, పుట్టిన డేట్కి సంబంధించినట్లు ప్రతి నంబరు మన పైన పనిచేస్తుంది. ఇది డెస్టినీ ఉంటుంది, కోడ్ ఉంటుంది, ఇవన్నీ పనిచేస్తాయి. అయితే ఇక్కడ మెయిన్గా ఇది ఒక 50% పనిచేస్తే డేటు, ఇది ఒక 30% పనిచేస్తే, ఇది ఒక 20% పనిచేస్తుంది ఇయర్. ప్రతి ఒక్కరికి కూడా ఇలాగే పనిచేస్తాయి. ఈ నంబర్స్ అన్నీ కూడా ఆయనలో ఉన్న గుణాల్ని ఖచ్చితంగా తెలుపుతాయి. ప్రేమగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు, సైన్యాధిపతిగా ఉంటారు, రాజులా ఉంటారు, ఇవన్నీ కూడా చేస్తుంది.
ఇది పుట్టినప్పటి నుంచి మ్యారేజ్ అయ్యే వరకు దీని ఎనర్జీ పనిచేస్తుంది. ఓకే. ఇప్పుడు కూడా పనిచేస్తుంది, కానీ ఇక్కడ టోటల్గా 25% పనిచేస్తుంది. ఓకే. డేటా పెళ్ళి అయ్యే వరకు 100% పనిచేస్తే ఎవరికైనా సరే, అదే. నాకైనా మీకైనా ఎవరికైనా సరే 25% ఇప్పుడు పనిచేస్తుంది. నెక్స్ట్ మ్యారేజ్ డేట్ విషయానికి వస్తే ఇక్కడ నందిని గారి మ్యారేజ్ 26 అయింది. అవును. 26 అంటే 8 చాలా కష్టాలను తీసుకొస్తుంది, ఓకే. ఇబ్బందుల్ని చేస్తుంది, గొడవలు పెట్టిస్తుంది. ఇంకా మనకు తెలుసు, ఇంకా దీని గురించి మాట్లాడే కన్నా దీన్ని స్టాప్ చేయదు. 26 అనేది 8 కష్టాలను సృష్టిస్తుంది ఎవరికైనా సరే. ఓకే. ఎవరైనా సరే వాళ్ళు ఎంతటి ఇదైనా సరే చేస్తుంది. తర్వాత 28 విషయానికి వస్తే ఇక్కడ కూడా 8 ఉంది కాబట్టి ఈ రెండిట్లో సేమ్ మళ్ళీ కూడా రేణుదేశాయ్ గారి దగ్గర నుంచి కూడా విడిపోవడం జరిగింది. ఓకే. 8 వస్తే కష్టాలు అనేది మళ్ళీ కూడా మొదలవుతాయి. ఓహో, అది టోటల్లో వచ్చినా సింగిల్ ఎక్కడ వచ్చినా సరే 28. అందుకే నేను చెప్పేది ఎప్పుడు కూడా డేట్లు ఏం చెప్తుంటాను, 1, 10, 19 మాత్రమే మ్యారేజ్ చేసుకోవాలి, ఓకే. అది బాగుంటుంది. ఇక్కడ ఇది వస్తుంది. ఇక్కడ మళ్ళీ ఇయర్ మనకు మంత్ 1 వచ్చింది, కానీ అంతగా సరే ఓకే పర్వాలేదు అనిపించుకునేది ఉంది, కానీ ఇక్కడ ఈ డేట్ అంత హెవీగా అయితే ఈ డేట్లో లేదు. ఓకే. పర్వాలేదు అనిపించుకుంటా, అంటే టోటల్ చేస్తే 1 వస్తుంది కదా ఇక్కడ. ఈ 1 పవర్ అనేది చూపించి డైరెక్ట్ నంబర్స్ ప్లస్ 1 పవర్ కూడా ఇక్కడ ఉంది కాబట్టి కొద్ది రోజులు అనేది వాళ్ళు ఉన్నారు, అంతే. కరెక్ట్గా. నెక్స్ట్ వచ్చేసి 30 అక్టోబర్. ఇక్కడ 30 అంటే ఏమవుతుందంటే మనీ ఎంతైతే వస్తుందో మనీ లాసెస్ కనపడతాయి. ఒక గురువుగా ఉంటారు, మనీ లాసెస్ అనేది బాగా కనిపిస్తాయి. ఒక గురువుగా ఒక ఇదిగా ఎలా జరుగుతుందో ఈ అన్నాలేజ్నవ్ గారిని చేసుకున్నప్పటి నుంచి పార్టీ పెట్టడం, అందరికి ఒక గురువు లాగా ఆయన పార్టీలో ఒక అధ్యక్షుడిగా ఉండడం, అవన్నీ చేస్తారు. ఓకే. లైఫ్ టర్న్ అయింది. లైఫ్ టర్న్ అయిపోయింది. ఇక్కడ వేరు ఇక్కడ వేరు. ఇక్కడ 3 నంబర్ గురువు తత్వాన్ని ఇస్తుంది, కానీ మనీ లాసెస్ చూపిస్తుంది ఇక్కడ. మనం చూస్తూనే ఉన్నాం. ఇంకా నేను దాని గురించి చెప్పేదానికన్నా అందరికీ తెలుసు కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు తీసుకున్నాం కాబట్టి అందరికీ తెలుసు. ఒకటి నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మంచి మ్యారేజ్ డేట్ చేసుకుంటే మన లైఫ్లో 75% రూలింగ్ ఉంటుంది. ఇప్పుడు రూలింగ్ ఏం చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఎలా రూలింగ్ చేస్తున్నారు, ఒక గురువుగా ఉంటే ఒక ఇదిగా దినదిన అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది. చాలా మందికి ఆదర్శంగా ఉంటారు, ఒక గురువు లాగా ఉంటుంది, కానీ మనీ లాసెస్ చూపిస్తుంది. మనం ఆయన పవన్ కళ్యాణ్ గారు కాబట్టి అలా నడుస్తుంది. వేరే ప్లేస్లో ఇలా ఉంటే వాళ్ళకి మనీ లాసెస్ కానీ అవన్నీ కూడా చూపిస్తుంది, కానీ ఆయనకు మనీ లాసెస్ అయినా కూడా మళ్ళీ ప్రోగ్రెస్ చేసుకుంటూ ఉంటారు, అవుతుంటుంది. కాబట్టి ఇక్కడ పేరులో సమాజ సేవ ఉంది. కళ్యాణ్ గారు అనేది మళ్ళీ కేలేటర్ కూడా మనీ ఆకర్షణ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి, అన్నిటికీ లింక్స్ ఉంటాయి చాలా వరకు. ఒకటి ఇక్కడ ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ మ్యారేజ్ ప్రకారంగా తీసుకుంటే డేట్ ఆఫ్ బర్త్లో 25% పనిచేస్తుంది, ఇక్కడ 75% పనిచేస్తుంది. కాబట్టి ఈక్వల్ టు ఇక్కడ 2 పనిచేస్తుంది, 9 పనిచేస్తుంది, ఇక్కడ 3 పనిచేస్తుంది, 1 పనిచేస్తుంది. కాబట్టి అలా చూపిస్తుంది ఇది. మరి ఆయనలో లక్షణాలు ఎట్లా వచ్చాయంటే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మెయిన్ 9th మంత్ ఉంటుంది కదా, ఇది చాలా పవర్ఫుల్గా ఇస్తుంది. అందుకే మ్యారేజ్లో ఏదైనా సరే నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా సరే ఎవరైనా సరే 1, 10, 19లో మ్యారేజ్ చేసుకోవచ్చు. రేపు ఏప్రిల్ 19th ఉంది ఒక మ్యారేజ్ డేటు, ఆగస్ట్ 19th ఉంది ఒక మ్యారేజ్ డేటు, చేసుకుంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఇంకొకటి మ్యారేజ్ డేట్ అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాను కదా, ఈ మంత్ మల్లారెడ్డి గారు మార్చి 19th ఆయన మ్యారేజ్ డేట్ అయింది. ఆయన ఎంత ఎత్తుకి ఎదిగారో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఆయన గురించి కూడా మళ్ళీ ఆయన ఇప్పుడు అందరికీ నేను నిన్న ఒక వీడియో చూశాను, ముఖ్యమంత్రి గారు కానీ చాలా మందికి ఇన్విటేషన్లు ఇస్తున్నారు, మాది మ్యారేజ్ మళ్ళీ సిల్వర్ జూబ్లీ మ్యారేజ్ ఉంది, మళ్ళీ చేసుకుంటున్న మ్యారేజ్ అని చెప్తున్నారు. అంటే ఈ 19 మ్యారేజ్ డేట్ అనేది చాలా పవర్ఫుల్గా ఉంది. చంద్రబాబు నాయుడు గారిది 10th మ్యారేజ్ డేటు 9th మంత్. అంటే 9, 1 ఇవన్నీ వచ్చేలాగా. అంటే 1 అంటే ఏంటి, రాజు నంబరు, 9 అంటే ఏంటి, ధైర్యం నంబరు, సైన్యాధిపతి నంబరు. ఈ నంబరు వలన 100% ఎవరైనా బాగా ఎదుగుతారు. అందుకనే మేము ఈ డేట్స్ని చూసుకొని ఆ డేట్లలో
మనం మంచి పొజిషన్కి రావాలనే ఉద్దేశంతో ఇది న్యూమరాలజీ ప్రకారంగా చేస్తున్నామా. ఇంకా వాళ్ళు ఎవరి ఇష్టం వాళ్ళది. నేనైతే చెప్తున్నాను క్లియర్గా 100% సక్సెస్ గ్యారంటీగా. నాది కూడా రీమ్యారేజ్ చేసుకున్నాకనే నేను చాలా బాగా సక్సెస్ అయ్యాను. 100% మనలోని ఎనర్జీని మార్చేస్తుంది అది. ఓకే. అనుకుంటుంటాం సరే ఈ మ్యారేజ్ డేట్ మనకు లైఫ్లో ఒకటే కదా మ్యారేజ్ డేట్ వచ్చేది, ఒకటే కదా అని చాలామంది అనుకుంటుంటారు. చాలామంది నా దగ్గర వ్యక్తపరిచారు కూడా. అదే. కానీ ఒక నంబర్ వలన మనకు లాస్ ఉన్నప్పుడు ఇంకొక నంబర్ మార్చుకోవడం తప్పు ఏమీ లేదు నా ఉద్దేశంలో చూస్తే. ఓకే. అందుకే మన భార్యను మనమే చేసుకుంటున్నాం, మన భర్తను మనమే చేసుకుంటున్నాం కాబట్టి ఈ మ్యారేజ్ డేట్ చేసుకోవడం 100% చాలా బాగుంది. ఇప్పటికే చాలా మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ మార్చి సార్ అంటే జనరల్ గా ఓకే ఇప్పుడు మ్యారేజ్ డేట్స్ మీరు చెప్పారు. అవును. అంటే మనకి ఇట్లాంటి ప్రాబ్లం ఉంది అని మన డేట్స్ బట్టి కాకుండా మన ఇంట్లో ఎలాంటి సమస్యలు చూస్తామంటారు ఇంకొకటి ఈ ప్రాబ్లం ఉంటే ఇంకొకటి ఎనర్జీస్ చూస్తాం ఇంట్లోది. ఓకే. ఇంట్లో ఎనర్జీస్ కూడా చూస్తాం. ఇంట్లో ఎనర్జీస్ కూడా నెగటివ్ ఎనర్జీస్ ఉన్నాయనుకోండి దానికి కూడా కుబేర రాడ్స్ అవి ఇవి పెట్టి మనం సెట్ చేస్తాం. కానీ మ్యారేజ్ డేట్ చేసుకోవాలి, మొబైల్ నంబర్ మార్చాలి, ఇవన్నీ ఎనర్జీస్ మార్చుకుంటేనే ఖచ్చితంగా మంచి పవర్ ఎనర్జీ వస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా సెట్ అవుతాయి. ఎందుకు అంటే ఆ వ్యక్తి ఆస్ట్రాలజీ ప్రకారంగా అనుకోండి, మన రాశి ప్రకారమో మన చక్రం ప్రకారమో మన పుట్టిన తిథి ప్రకారము వస్తుంటారు. అవును, పరిహారాలు చేస్తుంటారు. కానీ ఇక్కడ ఈ నంబర్ పవర్ ఏంటంటే ఇది ఆ పరిహారాలు చేసుకుంటూ పోతున్నా కూడా కొద్దిగా నెరవేరవు. నాకు ఎంత చేసినా కూడా ఈ రాశి చూసుకుంటే ఇట్లా ఉంది సార్, అట్లా ఉంది సార్, కానీ నాకేం కావట్లేదు సార్ అని చాలా మంది ఫోన్ చేస్తారు. నేను ఒకటే చెప్తాను, మనకేం కావాలి? కమ్యూనికేషన్ కావాలి. ఒక బిజినెస్ లో ఉన్నాం, కమ్యూనికేషన్ కావాలంటే మొబైల్ నెంబర్ బాగుండాలి. మన గ్రోత్ బాగుండాలంటే మన మ్యారేజ్ డేట్ బాగుండాలి. నేను ఒకటే చూపిస్తాను, ఎవరికి ఫోన్ చేసినా కూడా ఒకటే, మ్యారేజ్ డేట్ బాగుండాలి సార్. ఎట్లా అంటే యాపిల్ కంపెనీ ఎలా ఉంది, ఏ డేట్లో స్టార్ట్ అయింది చూసుకోండి మీరే. మల్లారెడ్డి గారి మ్యారేజ్ డేటు ఎప్పుడైంది చూసుకోండి. ఆయన చాలా ఇంటర్వ్యూస్లో చెప్తూ ఉంటారు, మా భార్య వచ్చిన తర్వాత నాకు కలిసి వచ్చింది అంటాడు. ఇప్పుడు తర్వాత చంద్రబాబు నాయుడు గారు చూసుకోండి, బిల్ గేట్స్ గారు చూసుకోండి. ఇట్లా చూసుకోండి మ్యారేజ్ డేట్స్ వాళ్ళకి ఎలా ఉన్నాయి, ఎలా జరుగుతుంది, ఎలా డబ్బు రొటేట్ చేస్తున్నారు, ఎట్లా వాళ్ళు కింగ్ పొజిషన్లో ఉన్నారు, ఎందుకు అనేది ప్రతి ఒక్కరు మీరు చూసుకొని మీకు ఓకే అనిపిస్తేనే రండి. మ్యారేజ్ డేటు నేను చెప్తాను, చేసుకోండి. అదే ఈ 10th మార్చి నుంచి రెమెడీ స్టార్ట్ అయ్యాయి 41 డేస్కి. 41 డేస్ కొంచెం అవి నియమాలు ఉంటాయి, అవి స్టార్ట్ చేసాము. ఇంకెవరికన్నా చూసుకుంటే కనుక ఈ 32 డేస్ ఉంటుంది, 21 డేస్ ఉంటుంది, 11 డేస్ ఉంటుంది. అట్లా ఎవరన్నా కావాలంటే చేసుకోవచ్చు. అంటే దేనికి సార్ అది రెమెడియల్ పార్ట్? అంటే ఫస్ట్ మ్యారేజ్ కన్నా ముందు కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలు కొంచెం పాటించి ఆ రోజున 19th ఏప్రిల్ రోజున మ్యారేజ్ చేసుకుంటారు వాళ్ళు అనమాట. అవి కొద్దిగా నాన్ వెజ్ తినకపోవడం అవి చాలా ఉంటాయి. ఇట్లాంటివి పాటించి ఆ టైంకి చేసుకోవాలి. పవర్ఫుల్ గా ఉంటుంది. అంటే బ్రహ్మచర్యం పాటించడం అనేది ఇవన్నీ ఉంటాయి. అవి మేము క్లియర్ గా చెప్తాము, ఏమేమి తెచ్చుకోవాలి, వాళ్ళు ఎలా రావాలి, ఎక్కడ వెన్యూ, ఎక్కడ చేస్తాం మ్యారేజ్ డేట్, ఇవన్నీ కూడా ఉంటాయి. చేసుకోవచ్చు. చాలా ఈసారి అయితే చాలా మంది ఉన్నారు, మంచి హై అఫీషియల్స్ ఉన్నారు, పొలిటికల్ వాళ్ళు ఉన్నారు, డిపార్ట్మెంట్ లో వాళ్ళు ఉన్నారు, బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. చాలా మంది చేసుకుంటున్నారు. తొందరగా మీకు కూడా మంచి పవర్ కావాలంటే రండి, చేసుకోండి. అది సో విన్నారు కదా, ఏప్రిల్ 19th అయితే కనుక రీమ్యారేజ్కి రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయంట. ఇంకా ఇక్కడ సార్ చెప్పింది కొంతవరకే అండి. మీకు ఇంకా ఏమైనా అనుమానాలు ఉన్నాయి, లేకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్తో మీరు ఇబ్బంది పడుతున్నా కూడా ఫస్ట్ అసలు మాట్లాడండి. ఒకసారి మాట్లాడితే కనుక సారే డైరెక్ట్ మాట్లాడతారు. మీకున్న ఎలాంటి అనుమానాలైనా కూడా క్లారిఫై అవుతాయి. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.